హలో అండి అందరికీ వైఫ్ ఆఫ్ సూర్య కథకు స్వాగతం. మరిక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. చందు ఒకరోజు సాయంత్రం తన ఆఫీస్ వర్క్ పూర్తి చేసుకుని స్కూల్ నుండి పిల్లలను తీసుకుని చందు వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్తుంది. చందు తండ్రి కొంతవరకు సూర్య మనసును అర్థం చేసుకున్నా చందు తల్లి మాత్రం అగ్నిపర్వతంలా ఉంటుంది. చందు వణుకుతున్న గొంతుతో అసలు విషయం చెప్పగానే ఇంట్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. చందు మాట పూర్తి కాకముందే చందు తల్లి సోఫాలోంచి ఒక్కసారిగా పైకి లేస్తుంది. ఆమె కళ్ళు ఎర్రబడతాయి. ఏమన్నావు? పెళ్ళా? ఎవరితో? అసలు నీకు బుద్ధి ఉందా చందు? ఇద్దరు పిల్లల తల్లివి. లోకం ఏం మాట్లాడుకుంటుందో అన్న సిగ్గు కూడా వదిలేశావా? అంటుంది. అమ్మా, సూర్య నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు నా పిల్లల కోసం అంటుంది. చందు మాటను ఆమె తల్లి అడ్డుకుంటూ, ఆపు, చాలు. ఆ పిల్లల పేరు చెప్పి నీ తప్పును కప్పిపుచ్చుకోకు. ఇద్దరు పిల్లలున్నదానివి, విడాకులు తీసుకున్నదానివి, మళ్ళీ ముస్తాబయ్యి పెళ్లిపేటల మీద కూర్చుంటే ఊరు ఉమ్మేయ్యదా? మన పరువు ఏమవుతుంది? ఇప్పటికే నీ మొదటి పెళ్లి పెటాకులై మేము తలెత్తుకోలేక చస్తున్నాం. ఇప్పుడు ఈ రెండో పెళ్లి గోల ఏంటి? అంటుంది. చందు తండ్రి సర్ది చెప్పబోతాడు. అది కాదే, సూర్య చాలా మంచివాడు, కోటేశ్వరుడు, మన పిల్లని మహారాణిలా చూసుకుంటాడు అంటాడు. డబ్బుంటే సరిపోతుందా అండి? చందుని బాగానే చూసుకుంటాడు, కానీ పిల్లల పరిస్థితి ఏమిటి? పరాయి మనిషి కాళ్ల కింద నా మనవలు నలిగిపోవాలా? అస్సలు ఒప్పుకోను. ఈ పెళ్లి జరిగే ప్రసక్తే లేదు అంటుందామె. చందు తల్లి తన మాటలను కొనసాగిస్తూ, అయినా 5 ఏళ్ల క్రితం ఆ సూర్య తండ్రి రాజారావు మన ఇంటికి వచ్చి ఏం చెప్పారో మర్చిపోయావా? తన కొడుకు జోలికి వస్తే నిన్ను ముక్కలు ముక్కలు చేస్తానని బెదిరించారు. ఆ రోజు ఆయన కళ్ళల్లో చూసిన కసి నాకు ఇంకా గుర్తుంది. ఆ భయం వల్లే కదా నిన్ను బ్రతిములాడి ఆ సూర్యకి ఇచ్చి పెళ్లి చేశాం. ఇప్పుడు మళ్ళీ అదే మనిషి కొడుకుని పెళ్లి చేసుకుంటానంటే మనల్ని ప్రాణాలతో ఉండనిస్తారా ఆ పెద్ద మనుషులు? అంటుందామె. అమ్మా, అప్పుడు సూర్యకి ఈ విషయం తెలియదు అంటుంది చందు. చందు తల్లి కోపంతో ఊగిపోతూ, అసలు ఈ విషయం ఆ రాజారావుకి తెలిస్తే మొదట నిన్ను కాదు, నీ పిల్లలు ఇద్దరినీ మాయం చేస్తాడు. డబ్బున్న వాళ్ళకి మనం పురుగులం లాంటి వాళ్ళం చందు. ఆ రోజు ఆయనే నిన్ను బెదిరిస్తే ఈరోజు మళ్ళీ తన కొడుకుతోనే పెళ్ళి అని అంటున్నావా? నీకు పిచ్చి పట్టిందా, లేక ఆ సూర్య ఏమైనా మాయ చేశాడా? అంటుంది. అప్పటి పరిస్థితి వేరు పార్వతి, ఇప్పటి పరిస్థితి వేరు. సూర్యనే స్వయంగా వచ్చి అడిగాడు కదా మన చందుని అంటాడు చందు తండ్రి. పార్వతి తన భర్త వైపు తిరిగి, మీరు నోరు ముయ్యండి. ఆయన అడిగితే చేసేస్తారా? రేపు రాజారావు తుపాకీ పట్టుకుని మన ఇంటి ముందు నిలబడితే సమాధానం ఎవరు చెబుతారు? చందు, నీకు సూర్య మీద ఉన్నది ప్రేమో కాదో నాకు అనవసరం, కానీ ఆ రాజారావు కొడుకును నువ్వు పెళ్లి చేసుకుంటే మనం ఊరు విడిచి వెళ్ళిపోవలసిందే. అతడు నిన్ను అస్సలు వదలడు అంటుంది. చందు తన తల్లి కాళ్ల మీద పడి ఏడవటం మొదలు పెడుతుంది. అమ్మా, 5 ఏళ్లుగా నేను అనుభవిస్తున్న నరకం నీకు తెలియదా? ప్రతిరోజు ఒంటరిగా భయంతో బ్రతుకుతున్నాను. సూర్య నా మీద చూపిస్తున్నది జాలి కాదమ్మా, అది ప్రాణం. నా పిల్లలకి తండ్రి ప్రేమ కావాలమ్మా, ప్లీజ్ నన్ను అర్థం చేసుకో అంటుంది. పార్వతి మాత్రం చందు మాట వినకుండా ఆమెను విదిలించుకుని లోపలి గదిలోకి వెళ్ళి తలుపు మూసుకుంటుంది. చూడు చందు, ఒకవేళ నువ్వు ఆ సూర్యాన్ని పెళ్లి చేసుకుంటే నేను ఇక్కడే ఊరు వేసుకుంటాను. ఆ శవం మీద నుంచి నువ్వు వెళ్ళి పెళ్లి చేసుకో.
ఇదా నీకు కావాల్సింది? ఆఫీస్కి వెళ్ళి బుద్ధిగా ఉద్యోగం చేసుకో. అంతేకాని ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే మా ప్రాణాలు పోతాయి అంటుంది పార్వతి గదిలో నుంచి పెద్దగా అరుస్తూ. ఇప్పుడు చందు పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలా తయారవుతుంది. ఒక పక్క 5 ఏళ్ల నిరీక్షణ, తరువాత దొరికిన సూర్య, మరో ప్రక్క తల్లి ప్రాణం మీదకు తెచ్చుకుంటానన్న బెదిరింపుతో సతమతమవుతూ ఉంటుంది. ఆ గది హాలులో నిశ్శబ్దం అలుముకుంటుంది. చందు మోకాళ్ల మీద కూర్చుని తల దించుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంది. తన గతం, తన తల్లి మాటలు అన్నీ కలిసి ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తుంటాయి. చందు తండ్రి మెల్లగా ముందుకు వచ్చి క్రింద కూర్చుని ఉన్న చందు భుజాలను పట్టుకుని పైకి లేపుతాడు. ఆమె ముఖం మీద ఉన్న కన్నీళ్లను తన వణుకుతున్న చేతులతో తుడుస్తూ ఆరాధనగా ఆమె కళ్ళల్లోకి చూస్తాడు. చందు, ఏడవకమ్మా. మీ అమ్మ మాటలు పట్టించుకోకు. అది ఎప్పుడూ ఇంతే. లోకం గురించి, పేరు ప్రఖ్యాతల గురించి ఆలోచిస్తుంది తప్ప కన్న బిడ్డ మనసు గురించి ఆలోచించదు. 5 ఏళ్ల క్రితం ఆ రాజారావు మాటలకు భయపడి మీ అమ్మ ఒత్తిడికి తలొగ్గి నేను కూడా మౌనంగా ఉండిపోయాను. ఆ రోజు నేను చేసిన తప్పుకి ఈరోజు నువ్వు ఇలా 2 పిల్లలతో ఒంటరిగా కన్నీళ్లు పెట్టుకుంటున్నావు. అతని గొంతులో పశ్చాత్తాపం స్పష్టంగా వినిపిస్తుంది. చందు చేతులను తన చేతుల్లోకి తీసుకుని, తల్లి, మీ అమ్మ చస్తే గిస్తే అది కేవలం పేరు కోసమే తప్ప నీ మీద ప్రేమతో కాదు. ఆ రోజు మీ అమ్మ మాట విని నీ జీవితాన్ని నాశనం చేశాను. కానీ ఈరోజు నేను మళ్ళీ అదే తప్పు చెయ్యను. మా గురించి ఆలోచించుకు చందు. నా గురించి అస్సలు ఆలోచించకు. మీ అమ్మ తిట్లు నాకు ఎలాగో అలవాటైపోయాయి. నీకు దొరికిన ఈ సూర్య అనే మనిషి సామాన్యుడు కాదు, గొప్ప మనసున్నవాడు. అతడు ఒక కోటీశ్వరుడు అయ్యుండి నీ గతం గురించి తెలుసు కూడా నిన్ను పెళ్లి చేసుకుంటానని అన్నాడంటే అతడు నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నాడో నాకు అర్థమవుతుంది. ఈ పెళ్లి జరగాలి చందు. నువ్వు సూర్యాన్ని పెళ్లి చేసుకోవాలి. మీ అమ్మ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీ తండ్రిగా నీ వెనక తోడుగా నేనున్నాను. ఆ రాజారావుని ఎదుర్కోవలసి వస్తే సూర్య నీకు తోడుగా ఉన్నాడు. నీకు అండగా నేనున్నాను. వెళ్ళి చందు, వెళ్ళి సూర్యాన్ని పెళ్లి చేసుకో అమ్మా. నీ జీవితంలో మళ్ళీ వెలుగు చూడాలని నేను కోరుకుంటున్నాను తల్లి అంటాడతడు. తండ్రి నోటి నుండి ఆ మాటలు వినగానే చందుకి దుఃఖం ఆగలేదు. తండ్రిని గట్టిగా హత్తుకుని ఏడుస్తుంది. 5 ఏళ్లుగా ఆమె మోస్తున్న బరువు ఒక్కసారిగా దిగిపోయినట్టు అనిపిస్తుంది. తన తల్లి కోపాన్ని ఎదిరించి తండ్రి తనకు మద్దతు ఇస్తుంటే అది ఆమెకు ప్రపంచంలోనే అతిపెద్ద ధైర్యంగా అనిపిస్తుంది. నాన్న, నా వల్ల మీకు ఏ కష్టం రాదు కదా అంటుంది. అతడు నవ్వుతూ ఆమె తల నిమురుతారు. తరువాత పిల్లల 2 తీసుకుని చందు ఇంటికి బయలుదేరుతుంది. వైఫ్ ఆఫ్ సూర్య కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయగలరండి. కథ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో రాయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.